ఆర్డీఎస్ కుడి కాలువ కాంట్రాక్టర్ నిర్లక్ష్య కారణంగా ఆర్డీఎస్ దగ్గర తాత్కాలిక రోడ్డుకు గండిపడింది. ఈ విషయం తెలుసుకున్న మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి ఎన్ రాఘవేంద్రారెడ్డి, ఎన్ రామకృష్ణారెడ్డి కర్నూలు కోసిగి మండల ఆగసనూరు సమీపంలో ఉన్న ఆర్డీఎస్ ను సందర్శించారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆర్డీఎస్ కుడి కాలువ పనులు చేపట్టిన ఓ కాంట్రాక్టర్ నాసిరకంగా వేసిన తాత్కాలిక రోడ్డుకు గండిపడిందని వారు తెలిపారు. రైతులు తమ దృష్టికి తీసుకుని వస్తే వెంటనే జేసీబీ ట్రాక్టర్లతో గండిపడిన చోట మరమ్మతులు చేపట్టామని వారు తెలిపారు. కానీ ఇది శాశ్వత పరిష్కారం కాదని, తుంగభద్ర నదికి వరద ఉధృతి పెరిగితే గండిపడే అవకాశం ఉందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆర్డీఎస్ కుడి కాలువ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే ఈ రోజు ఈ దుస్థితి ఏర్పడిందని, వెంటనే స్పందించి తుంగభద్ర నదిని పరిశీలించి ఆర్డీఎస్ కుడి కాలువ కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ కు ఎన్ రాఘవేందర్ రెడ్డి ఫోన్ కాల్లో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు ముత్తిరెడ్డి, పల్లెపాడు రామరెడ్డి, నాడిగీని అయ్యన్న, తోవి రామకృష్ణ, నాగేశత్ రాముడు తదితరులు పాల్గొన్నారు. ఆ కట్ట తెగి ఇదే పక్కనే ఉన్నటువంటి ఇంకో కట్ట కూడా ఉంది పక్కనే. ఆ కట్ట కింద తెగితే ఖచ్చితంగా అగసనూరు గ్రామానికి ప్రమాదం ఉంది, సాతనూరు గ్రామానికి, రెండు ఊర్లు కూడా మునిగిపోయే ప్రమాదం ఉంది. ఖచ్చితంగా దీనిపైన కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారు కానీ సందర్శించి దీన్ని ఖచ్చితంగా అదిగినా ఇంకా కొంచెం ఏమైనా ఫ్లోయింగ్ ఎక్కువ అయితే ఖచ్చితంగా ఈ ఊర్లో రెండు గ్రామాలు కూడా మునిగిపోయే ప్రమాదాలు ఉంటాయి. ఖచ్చితంగా దీనిపైన జాయింట్ కలెక్టర్ గారు కూడా, సబ్ కలెక్టర్ గారు కూడా కాల్ చేయడం జరిగింది. సార్ కూడా రేపు వచ్చి చూస్తానన్నాడు. ఖచ్చితంగా దీనిపైన ఈ కాంట్రాక్టర్ల పైన కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి, వైసీపీ గవర్నమెంట్లో ఉండేటువంటి నాసిరకం పనులే ఇలాంటి ప్రమాదాలకు కారణం అవుతాయని చెప్పి తెలియజేసుకుంటున్నాను. కోసిగి మండలం అగసనూరు గ్రామం నుంచి గ్రామ ప్రజల తరఫున మా ఇన్ఛార్జి రాఘవేంద్ర రెడ్డి గారి తరఫున మేము మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఆర్డీఎస్ కాలువ రైట్ కెనాల్లో ఇంతకుముందు బ్రిడ్జి మోరీలు కట్టినారు. దానివల్ల కొంత మట్టి తీసి ఆ బ్యాంక్ ఉంది, ఆ బ్యాంకుని కట్ చేసి తాత్కాలిక రోడ్డు వేసినారు. ఆ తాత్కాలిక రోడ్డు ఇప్పుడు అది పగిలిపోయింది. దానివల్ల బొంగబడి పెద్దగా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే పొద్దున మా ఇన్ఛార్జి గారు మాకు ఎంబడే ఫోన్ చేసి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిందంట, ఎంబడే ఫోన్ చేస్తే మాకు వచ్చి చెప్పినాడు. చెప్తే మేము వచ్చి ఎంబడే గంట లోపలే 2 జేసీబీలు ట్రాక్టర్లతో మా ఇన్ఛార్జి గారి సాయంతో, రాఘవేంద్ర రెడ్డి గారి సహాయ సహకారాలతో మేము ఆడ కష్టపడి ఇది చేసినాము. తెలుగుదేశం పార్టీ తరఫున ఇది చేసినాము. ఒకవేళ అదే నైట్ అయిన పడి అంటే